హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. ఈరోజు మీకు బుడ్డ పరకల్ని ఎలా వండుకోవాలో మీకు చూపించబోతున్నాను. మా డాడీ మాత్రం చాలా ప్రాపర్గా క్లీన్ చేస్తున్నాడు బుడ్డ పరకల్ని. మీరు మార్కెట్లో నుంచి బుడ్డ పరకలను తెచ్చుకున్న తర్వాత అవి చిన్న చేపలు కాబట్టి వాటి తలకాలని తీసేసి మీకు డ్రెస్ ఎండగొడుతుంది లోపల మీ ఇంటికి తెచ్చుకొని వాటిని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని. అలా రాకితే వాటి పైన స్కేల్స్ పొట్టు ఏదైతే ఉందో అది మాకు ఎండగొడుతుంది. పోయిన తర్వాత నీట్గా క్లీన్గా కడుక్కున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బుడ్డ పరకల్ని అద్భుతమైన రెసిపీతో కుక్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. గిన్నెలో ఒక పావు ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మీరు కట్ చేసుకుంది, కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, ప్రాపర్గా స్టిర్ చేసి దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా స్టిర్ చేయండి. అవి ప్రాపర్గా కుక్ అవుతున్న ప్రాసెస్లో చింతపండు పులుసుని కలుపుకొని ఆ గిన్నెలో పోసేసుకోండి. సో పులుసు పోసేసిన తర్వాత దాంట్లో తగినంత కారం, ఉప్పు వేసుకున్నామంటే ఆ పులుసు సెట్ అన్నమాట. మనం ఏవైతే చేపలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో వాటికి కావాల్సిన రెసిపీని ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే వాటిని లాస్ట్లో వేసినప్పుడు చేపలు ప్రాపర్గా కన్సిస్టెంట్గా కుక్ అయ్యి మనం తినడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఈలోపు మన సూప్ని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు కుక్ చేస్తే ఇలా చిక్కగానైన సూపు మనకు రెడీ అయిపోద్ది అనమాట. ఈ సూపులో మనం ఏవైతే గిన్నెలో పెట్టుకున్న చేపలు ఉన్నాయో వాటిని ఆ సూపులో వేసామంటే ఒక 5 to 10 minutes కనుక కుక్ చేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ మనం మూత పెట్టే ముందు ఈ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులో తగినంత ఉప్పు, కారం ఉందో లేదో ఇప్పుడే చూసుకొని ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకున్నాం అనుకో, మనకు ఈ చేపలు కుక్ అయ్యేలోపు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేపల పులుసు రెడీ అయిపోతుంది అనమాట. ఈ కుక్ అయిన చేపల పులుసులో కారం, ఉప్పు తగినంత టెస్ట్ చేసి ముందే చూస్తే ఫిక్స్ చేసేయచ్చు అనమాట. చేపల పులుసు రెడీ అండ్ అన్నంలో పెట్టుకుంటుంటే వేరే లెవెల్. అంతే, ప్రతి చేపల పులుసును తయారు చేయాలంటే ఇదే రెసిపీ, దీన్ని ఫాలో అయిపోండి. అంతే, నాది గ్యారంటీ. తింటే స్వర్గానికి వెళ్ళిపోతారు. జనరల్గా చేపలు కుక్ చేసినప్పుడు ఒక్క పూట ఆగి తిన్నామంటే దాని రుచి వేరే లెవెల్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా మాట తప్పైతే కామెంట్స్లో మీరు తిట్టేసుకోవచ్చు.